మొన్న ఎవరో మిత్రుడు ఆహ్, సో దుబాయ్‌లో ఈ బస్ షెల్టర్ ఉంటాయి గదా! మన సిటీ బస్సులకి ఈటిలకి అక్కడ మామూలు బస్సులకు కూడా అట్లాగుంటుంటాయి. అలాంటి బస్ షెల్టర్ ఏసీతో ఉంది. ఎంత అభివృద్ధి చెందిన దేశం అని ఒక ఫోటో పోస్ట్ చేశాడు. అక్కడికెళ్ళొచ్చినట్టున్నాడు ఫస్ట్ టైమ్. దాని మీద కామెంట్లు పెట్టినోళ్ళలో "అరే నాయనా! అది ఇప్పుడు కాదు ఎప్పటినుంచినో ఉంటది. అది మండుటెండల ప్రాంతం. నిరంతరం విపరీతమైన హీట్ పొద్దున పూట ఉంటది. విపరీతమైన చలి రాత్రి పూట ఉంటది. మనకు మళ్ళీ వాతావరణం గాదు. కాబట్టి అక్కడ ఏసీ బస్ షెల్టర్ ఉంటది. మన దేశంలో పెడితే విశాఖపట్నంలో ఆ మధ్యన పెట్టారు. పెడితే అది కాస్త పీకి నాశనం చేశారు. అట్లాగే మన దగ్గర ఏసీది గనక బస్ స్టాప్ పెడితే తాగొచ్చినోడు అందులో పడుకుంటాడు. మంచి షెల్టర్ కనబడిందంటే దాంట్లో తాగుబోతో, అడుక్కునేవోడో ఎవరో కనబడేసి చివరికి జనం వెళ్లి వాయిట్లో కూర్చోవాలి. ఏ పోలీసులుగా చెప్పామంటే ఆడదానివి ఏందమ్మా అనవసరంగా మాట్లాడుతావు పాపం ఏదో వాడు బతుకుతున్నాడు బతకని అంటారు. లేకపోతే అది మా బాధ్యత కాదంట. కార్పొరేషన్ చెబితే మా బాధ్యత కాదంట. ఆర్టీసీ వాళ్ళకి చెప్తే అది మా బాధ్యత కాదంటారు. ఎవరి బాధ్యతో అర్థం కాదు. ఆ బస్ షెల్టర్ ఇచ్చింది మనకి. అడుక్కునేవాడు లేకపోతే ఇంకొకళ్ళు అందులో పడుకునిపోయి తాగుబోతూ పడుకునిపోయి మనకు ఆ షెల్టర్‌లో చివరికి రోడ్డు మీద నుంచోవాల్సి వస్తుంది. అయినా అక్కడే మనకి బాధ్యత లేనప్పుడు, ఏ శాఖకి బాధ్యత లేనప్పుడు, బాధ్యత లేని ప్రభుత్వాలకే మనం ఓట్లేస్తున్నప్పుడు ఏం జరుగుతది? ఏమీ ఉండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే ఉత్తరప్రదేశ్‌లో నిన్న ఒక ఫోటో వైరల్ అవుతోందనమాట. అక్కడ కరెంట్ కట్ అయ్యేటప్పటికి ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ ఏరియాలో ఉన్న మహిళలు తమ పిల్లల్ని తీసుకొచ్చి ఏటీఎంల్లో పెట్టుకొని పడుకోబెట్టుకున్నారు. ఆ చల్లదనం కోసం అని చెప్పేసి. ఈ ఫోటో వైరల్ అవుతున్నటువంటి వేళ అన్ని ఏటీఎంల్లో అదే విధంగా పనికి వచ్చేది. అంటే అక్కడ వీళ్ళ ఉద్దేశ్యం ఇది పెట్టినోడి ఉద్దేశ్యం కరెంటు కోతలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్‌లో అన్నటువంటిది. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరెంటు కోతలు ఉంటున్నాయి. చెప్పట్లేదు అంతే.